హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జాకీర్ హుస్సేన్. రాజమౌళి గారు అలానే మహేష్ బాబు గారు నటిస్తున్న మూవీ వారణాసి. అయితే రీసెంట్గా జరిగిన ఈవెంట్లో రాజమౌళి గారు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. సో అంతేకాదు, ఇప్పుడు రిలీజ్ చేసిన గ్లిమ్స్కి కూడా చాలా తక్కువ వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం సార్. హలో, నమస్తే. ఎస్ సార్, ఇప్పుడు రాజమౌళి గారు చేసిన ఈ కామెంట్స్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి అంటున్నారు. ఏంటి అసలు? ఇప్పుడు గతంలో మాదిరిగా రోజులు మారాయి. ఎస్ సార్. మనకేంటంటే ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరకు పెట్టుకొని మాట్లాడాల్సిన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా పబ్లిక్ అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక సెలబ్రిటీగా ఉండి లేదా ఒక హోదాలు ఉన్నవాళ్ళు కానీ లేదా ఒక పబ్లిక్ అడ్రస్ చేస్తున్నామంటే ఒక మైక్లో మాట్లాడడం, ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాం, క్యాజువల్గా మనం ఏదో చిట్ చాట్ లేదని మాట్లాడుకున్నాం, అట్లా కూడా మాట్లాడే రోజుల్లో ఈరోజు. అట్లాంటి పొజిషన్లో మనం ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడదాం అంటే దాని పర్యవసనం ఎలా ఉంటుంది అంటే ఇలా రాజమౌళిలో మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఏకంగా తన మహేష్ బాబు లాంటి హీరో, ఒక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ గ్లిమ్స్కే వ్యూస్ తగ్గిపోతున్నాయి అన్న ఎక్స్పెక్టేషన్ అంత లేవు. దీని వెనక ఏముంది అంటే బైకాట్ రాజమౌళి, బైకాట్ రామాయణ సినిమా అని చెప్పేసి ఒకటి నడుస్తూ ఉంది. ఎందుకు అంటే రాజమౌళి గారి వివాదాస్పద వ్యాఖ్యలు అసందర్భంగా చేయడము, అనాలోచితంగా చేయడము, ఒకరంకంటే మూర్ఖంగా చేశాడు అనే చెప్తాను నేను. అవసరం లేదు అసలు ఆయనకు. ఇప్పుడు ఒక రామాయణం అంటే మనోభావాలు, హిందూ ధర్మం, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఒక భక్తి భావం పెరిగింది ప్రజల్లో. భక్తి భావం అనడం ఒకవైపు, అలాగే మోడీ మానియా నడుస్తున్న ఈ ట్రెండ్ కాలంలో సోషల్ మీడియా మోడీ పరివార్ అని చెప్పేసి ఏకంగా లక్షలాది అకౌంట్లు ఉన్నాయి. మీకు ఐడియా ఉందో లేదో. చివరాఖరికి సోషల్ మీడియా సంస్థ కూడా వాటిని బ్యాన్ చేయాలి. మీరు మీ పేరు పక్కన ఈ మోడీ పరివార్ అని పెట్టుకోవడం, అంటే మీ పేరు జాకీర్ బ్రాకెట్లో మోడీ పరివార్ అంటే మీరు ఆయన ఒక కుటుంబ సభ్యుడిని అని చెప్పుకోవడం, అట్లా ఉన్నది. శ్రవణ్ కుమార్ పేరు పక్కన అట్లా పెట్టుకొని లక్షలాది మంది, దేశం మొత్తం 1 కోటికి ఎక్కువ 4 కోట్ల ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో. సో అట్లాంటి వాళ్ళతో పెట్టుకున్నప్పుడు మరి ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. తనకు అదృచ్ఛికంగా మాట్లాడడం కావచ్చు, లేదా నిజమే మాట్లాడి ఉండవచ్చు. ఒక నమ్మకమైనటువంటి నమ్మకమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని, ధర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి విధానానికి వ్యతిరేకంగా మాట్లాడావు. మరి అదే సినిమా, రామాయణం సినిమా తీసుకుంటూ దేవుడు ఇలా చేస్తాడా? హిందుత్వ ధర్మంలో ఏముంటుంది? కర్మ ఉంటుంది. మనం చేసిన కర్మను బట్టే రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అంతే కదా, మనం కృషి చెయ్యాలి. దేవుడు గాల్లో దీపం పెట్టుకొని దేవుడే దిక్కని అనకూడదు. అంటే నీ దేవుడు టెక్నికల్గా ఏదో లీక్ అయిందో, టెక్నికల్గా సౌండ్ రాకపోతున్నాం, టెక్నికల్గా లైట్ వెళ్ళకపోతే దేవుడు ఏం చేస్తాడు? జరుగుండవచ్చు. శివాజ్ఞ లేని శివమైన కుట్టకపోవచ్చు, కానీ కర్మ సిద్ధాంతం ఉంది. ఇది నువ్వు చేసిన తప్పుకు దేవుడిని అనడం, నాకు దేవుడు అంటే ఇష్టం లేదనడం, ఇష్టం లేని దైవత్వం మీద నువ్వు సినిమాలు చేసి కమర్షియల్ చేసుకోవడానికి నా ధర్మం ఏమైనా కథా వస్తువా, అమ్ము వస్తువా అనేది వీళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ విధంగానే పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. చివరికి బైకాట్ అంటున్నారు. సో అంటే అనాలోచితంగా మాట్లాడితే మూల్యం ఎవరు చెల్లించుకుంటున్నాడు? సార్ ఇప్పుడు నీకు వ్యక్తిగతమైన అభిప్రాయం కావచ్చు, నువ్వు నమ్మాలని, ఖచ్చితంగా నువ్వు నాకు నచ్చినట్టు మాట్లాడట్లేను, మాకు విరుద్ధంగా మాట్లాడద్దు, మా మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడవద్దు అని అంటున్నావు. సో నువ్వు మా ధర్మం సినిమా చేసుకుంటూ, మా కథా వస్తువుగా చేస్తూ, మళ్ళీ ఇంకా టీచ్ చేస్తూ, ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయన రామాయణ మహాభారతాలు నమ్మకం లేదు కానీ నాకు అది మంచి ఫిక్షన్ స్టోరీ, డ్రామా స్టోరీలు అంటున్నాడు. అంటే మనం ఇతిహాసాన్ని, ధర్మశాస్త్ర పుస్తకంగా చూసేటు పుస్తకాలని నీకు ఫిక్షన్, మెలోడీ డ్రామా, దాంట్లో థ్రిల్ ఫిక్షన్స్ కనిపిస్తున్నాయన్న ఫీలింగ్లో ఉన్నావంటే నీ ఐడియాలజికల్ తప్పు. ఉంటే నీ కాడ పెట్టుకో, కానీ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాళ్ళని వచ్చి మమ్మల్ని సినిమా చూడమంటున్నావు, నువ్వు తీసుకో, కానీ మమ్మల్ని కూడా చూడమంటున్నాగా మేము చూడము, మేము బైకాట్ చేద్దాము, మా హిందువుల ద్వారా బైకాట్ చేస్తాము అని అంటుంది. దానివల్ల రిఫ్లెక్ట్ అయింది. మీరు ఒక ఉన్నతమైన హోదాలా ఉండి 10 మందికి చెప్పే స్టేజ్లో ఉండి, ఆల్రెడీ సినిమా పరిశ్రమలో ఒక సీన్ ఉండి ఏం జరిగిందో మనం చూసాం. నిన్నగాక మన హీరో పృథ్వీ 30 years పృథ్వీ సినిమా, విశ్వక్సేన్ సినిమా ఈవెంట్లో ఏం మాట్లాడాడు పృథ్వీ గారు?
ఏదో పొలిటికల్ సెటైర్ వేసాడు, దానివల్ల బ్యాన్ అయింది సినిమా. ఓపెనింగ్స్ లైలా బ్యాన్ లైలా బైకాట్ లైన్ అనేసరికి తెల్లవారులోపు లక్షలాది ఆస్ట్రాగులతోటి అయ్యేసరికి ప్రొడ్యూసర్ కాలబేరాడికి వచ్చి నా జీవితాన్ని నాగం చేయకండి, ఆయన తెలుసో తెలియకో మాట్లాడారని క్షమాపణలు చెప్పుకొని వేడుకునే పరిస్థితికి నిర్మాతను దిగదార్చాడు కదా. సార్ ఇప్పుడు ఈ వారణాసి మూవీ కూడా అంటే బజ్ కూడా తగ్గచ్చు అంటారా? దానివల్ల వ్యూస్ కూడా తగ్గిపోయినాయి అంటారా? ఖచ్చితంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయడం ఒకటి, ఆటోమేటిక్గా ఇది మాట్లాడడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎంత బజ్ క్రియేట్ చేస్తానికి ఏదో చేసినా కూడా కామన్ మ్యాన్ నీ ఆడియో ఫంక్షన్కి వచ్చే యాక్సెస్ని కట్ చేసినావు. నువ్వు ఎక్కడో పోయి ఫిలిమ్స్ ఇట్లా పెట్టేసి నువ్వు దాని ఒక ఇంతమంది రావాలి రాకూడదు అని ఒక క్రియేట్ చేస్తాకే రాని వాళ్ళు కట్ అయిపోయారు, ఆ బజ్జుకు కట్ అయిపోయారు. చూద్దాంలే చేద్దాంలే అనే కాడికి వచ్చారు. అంటే ఒక క్యూరియాసిటీని సస్పెన్స్ ఎక్కువసేపు వస్తే ఇంట్రెస్ట్ పోతుంది, అట్లాగా జరిగి ఉండవచ్చు. ఇలా మాట్లాడి ఉండడం అదే నేను ఇంతకుముందు చెప్పబోయిందంటే అట్లా నిన్నగాక మన పృథ్వీ మాట్లాడితే సినిమా ప్రొడ్యూసర్ నష్టపోయాడు. శ్రీకాంత్ అయ్యర్ కూడా ఒక కామెంట్ చేశాడు గాంధీ గురించి. ఆ సినిమాకు ఎఫెక్ట్ వస్తే ఏమంటే సారీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నీవు ₹1,000,1000 కోట్ల బడ్జెట్ సినిమాకు నువ్వు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నప్పుడు మరి ఎట్లా ఎవరు నష్టపోతారు? నీ ప్రొడ్యూసర్ నష్టపోతారుగా. సో ఇప్పటి నుంచి ఎవరైనా సరే రాజమౌళి కానీ రాజమౌళి లాంటి పబ్లిక్ అట్రాక్ట్ చేసి ఎవరైనా సరే ఒళ్ళు దగ్గరికి పెట్టుకొని మాట్లాడాలి. ఇతరు మనోభావాలను దెబ్బతీసేయాలని భావస్వేచ్ఛ ఉండకూడదని దీని ద్వారా ఈ నా రామాయణ సినిమా ద్వారా గ్లిమ్స్ వ్యూస్ రాకపోవడానికి కనీసం రెఫ్రికేషన్ అనేది చేసుకోవాలి అనేది మన ఉద్దేశం. సార్ ఇప్పుడు ఈ వారణాసిని బ్యాన్ చేసే విధంగా ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. సో అదేమన్నా అవుతుందంటారా? బ్యాన్ ఎవరు చేయలేరు, ఎందుకంటే చాలా సందర్భంలో పొలిటికల్ సెటైర్ సినిమాలు కూడా ఆపలేకపోయారు. భావ స్వేచ్ఛ అంటారు, నీకు ఎక్కడ ఆబ్జెక్షన్ ఉందో చూడు, ఆ ఆబ్జెక్షన్ పాయింట్ కట్ చేస్తారు, లేదా అక్కడ బీప్ వేయమంటారు, లేదా పేరు మార్చమంటారు. అది ఆపడం చాలా కష్టతరమైన సినిమా అవుతుంది. ఎక్కడో న్యాయ పోరాటం చేయలేకను అలసిపోయిన వాళ్ళు సినిమాను పోరాడలేక 1-2 సినిమాలు ఇది ఆగిపోయాయి చరిత్రలో. కానీ ఏ సినిమా కూడా ఆపడం బ్యాన్ చేయడం అంత ఈజీ ఏం కాదు. మొత్తం విరుద్ధంగా సినిమా కంటెంట్ విరుద్ధంగా ఉంటే చెప్పలేమో, కానీ ఇక్కడ ఆయన వ్యక్తిగత కామెంట్స్ విషయంలో సినిమాకి ఇంపాక్ట్ పడుతుంది కానీ సినిమాను బ్యాన్ చేయరు. కాకపోతే ఎనానమస్గా వీళ్ళు స్వతంత్రంగా బైకాట్ అని చెప్పేసి సినిమా అలా ఉంటే చూడొద్దని చెప్పుకోవడం ఇవన్నీ జరిగితే మాత్రం ఖచ్చితంగా సినిమాకి నష్టం అవుతుంది, కానీ బ్యాన్ అయితే అవ్వకపోవచ్చు. సార్ అయితే ఇప్పుడు ఇందులో ఉండే ఈ టైటిల్ కూడా వేరే వాళ్ళది కాపీ కొట్టారు అన్నట్లు కూడా ఒకటి నడుస్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు సార్? ఇట్లాంటి వివాదాలు తెలుగు సినిమా పరిశ్రమకు తరచూ వస్తూనే ఉన్నాయి. ఈ పాలసీ విషయంలో కూడా గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను, అంటే నా అభిప్రాయం చెప్పాను. బాలకృష్ణ గారి సినిమా టైటిల్ విషయంలో ఏదో వచ్చినా చాలా వరకు వచ్చినా కూడా వాస్తవానికి అయితే ఫిల్మ్ ఛాంబర్లో ఏదైతే టైటిల్ రిజిస్టర్ చేయించుకుంటారో అది నాకు తెలిసినంత 1 year వ్యాలిడిటీ, తర్వాత తరచూ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. అప్పుడు నీకు హక్కులు ఉంటాయి, నీకు తప్పించి ఎవరు పెట్టుకోవడానికి వీలు లేదు. నువ్వు రెన్యువల్ చేసుకోవడం ల్యాప్స్ అయిపోతే వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా ఆఫ్టర్ 3 yearsతో ఏదో ఉంది టెక్నికల్గా అయితేనే. కానీ అట్లా అయినా కాకుండా కూడా ఇచ్చేయడం కానీ ఆల్రెడీ ఉన్న టైటిల్ని వాళ్ళకు చెప్పి కానీ పర్మిషన్ తీసుకొని కానీ అనుమతి తీసుకొని కానీ పెట్టుకోకుండా వీళ్ళు పెట్టుకోవడం, తీరా వివాదం వచ్చిన తర్వాత ముందలేదో చిన్న క్యాప్షన్ చేంజ్. అంటే అంతకుముందు ఒక సినిమా బాలకృష్ణ గారి లయన్ సినిమా కదా, లయన్ టైటిల్ విషయంలో కానీ ఇంకా 2-3 సినిమాలు బాలకృష్ణ అందరి సినిమాలు అందరిలో ఏదో వచ్చినప్పుడు ముందలేదో చిన్న టైకి తలిగించు ఎన్బీకే అని ఆయన తలిగించుకున్నాడు. అయితే ఇంకేదో ఒక చిన్న తలిగించుకొని చిన్న మార్పు చేసుకుని పెట్టుకోవడం అనేది సమంజసం కాదు. ఇంకా టైటిల్ చాలా ఉంటాయి. దీంతో పాటు చాలాసార్లు నా టైటిల్ అని వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు పబ్లిసిటీ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే కొందరు నిజంగా టైటిల్ రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల నష్టపోయే వాళ్ళు ఉంటారు. అంటే రెన్యువల్ చేసుకోడు కానీ నాదే అనే ఫీలింగ్లో ఆయన ఉంటాడు. సో అట్లయినా పోరాడితే మళ్ళీ నాకు వస్తుంది అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి మ్యూచువల్ అండర్స్టాండ్తో వెళ్ళిపోతాయి. ఇక్కడ దాకా వివాదం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, లేదా పెద్దవాళ్ళతో నాకు ఎందుకులే అని, సో లేదా వాళ్ళు ఏదైనా గుడ్ విల్ ఇస్తే ఇట్లాంటివి సమస్య పోతుంది, పెద్దగా అది వివాదం అవుతుందని నేను అనుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.